రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ డ్రాయింగ్ రే డయాగ్రామ్. దానికి ఫస్ట్ అలా ఒక డాష్ అనేటువంటి మిర్రర్ స్కేల్ తోటి డ్రా చేసి కింద షేడింగ్ ఇచ్చేసేయండి నాన్న. ఇలా మిర్రర్ డ్రా చేసిన తర్వాత ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టండి. పెట్టి 90 degrees దగ్గర పాయింట్ పెట్టండి. సో ఇలా 90 degrees దగ్గర పాయింట్ పెట్టిన తర్వాత ప్రొట్రాక్టర్ తీసేసి ఈ రెండు పాయింట్స్ కలుపుకుంటూ స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేయండి బేట. చేసి దానికి ఎన్ డాష్ అని పేరు పెట్టండి. పెట్టి నార్మల్ అని రాయండి. రాసిన తర్వాత ప్రొట్రాక్టర్ పెట్టి నార్మల్ నుండి ఒక 50 degrees లెక్క పెట్టి పాయింట్ పెట్టాను. ఇలా 10, 20, 30, 40, 50 degrees లెక్క పెట్టి పాయింట్ పెట్టాను. లెఫ్ట్ సైడ్ పెట్టి ప్రొట్రాక్టర్ తీసేయండి. తీసేసి మళ్ళీ ఆ రెండు పాయింట్లను కలుపుకుంటూ స్కేల్ పెట్టి అలా డ్రా చేయండి. డ్రా చేసి స్కేల్ రిమూవ్ చేయండి. దట్ ఈస్ ఇన్సిడెంట్ రే అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఆ పీక్యూలు పెట్టవలసిన అవసరం లేదు, వదిలేయండి పీక్యూలు. మళ్ళీ ప్రొట్రాక్టర్ పెట్టి ఇటు సైడ్ ఎన్ని డిగ్రీస్ తీసుకోవాలి బేటా? 50 degrees. ఎస్, 10, 20, 30, 40, 50 degrees అక్కడ పాయింట్ పెట్టేసి మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసేసి మళ్ళీ ఆ రెండింటిని కలుపుకుంటే స్కేల్ పెట్టి మళ్ళీ ఒక రే డ్రా చేయండి. దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఆర్ఎస్ అవసరం లేదు. దిస్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఆ పేర్లు పెట్టండి. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పేరు పెట్టండి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని పేరు పెట్టండి. ఆర్. ఇదంతా ఇట్లా కనపడాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్.